పూరా లోకల్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో రోడ్డున పడ్డామని కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలంలోని ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయన్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగించే వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సుమారు గంట పాటు జమ్మికుంటలో ర్యాలీ నిర్వహించి పాపదాన కూడలి వద్ద ఆందోళన చేపట్టారు. ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలి. అడ్డరాజు ఆటో డ్రైవర్లు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ఆటో డ్రైవర్లు కలిసి శాంతియుత ర్యాలీ తీయడం జరిగింది. ఎందువల్లంటే మహాలక్ష్మిలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రకటన చేయడం వల్ల ఎన్నో లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాబట్టి మా విన్నపాన్ని మేము గవర్నమెంట్ తెలియజేసిన కొరకు ఈరోజు శాంతియుతంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. మాకు ఈ ఉచిత బస్సును వెంటనే రద్దు చేయాలనే ఉద్దేశం డ్రైవర్లకు గవర్నమెంట్ ప్రకటించే ఆలోచన పెట్టి ఏదైతే ఉండదో సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని దాన్ని మేము ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ పాలన ఎట్లున్నదంటే కాలేరు కొట్టి పింఛన్ అలాంటి చేద్దామన్న ఆలోచనలో ఉన్నది. ఈరోజు ఒక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.